మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఉదయం కాళికామాతకు పంచామృతాలతో అభిషేకం, అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు ఒక అవతారమూర్తిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, నరేందర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కరణం, చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, ముఖ్య అతిథులుగా రాజు, స్వామి, నాగేశ్వర్ గౌడ్, నాగరాణి, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇలాంటి విశేష పూజలు చేయాలనే సంకల్పంతో కమిటీ వాళ్ళందరం కలిసి ఈ విధంగా చేశాము. అయితే ఈ నవరాత్రులో భాగంగా ఈరోజు 3వ రోజు సందర్భంగా అన్నపూర్ణమాత అవతారంలో ఈరోజు అమ్మవారి దర్శనము ఇచ్చింది. అయితే స్వామివారు మన దౌలతాబాద్ పట్టణంలో మహారేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యవస్థాపకులు అక్కడ స్వామివారు ఒకసారి అమ్మవారి దగ్గర రండి తప్పకుండా వస్తానని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అమ్మవారు కూడా మన షాపూర్ నగర్ నుండి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించినందుకు అమ్మవారి ఉపాసకురాలు అమ్మవారు. అయితే ఇలాంటి పూజలు ఎన్నో చేసి ఇంకా అందరం కూడా మంచిగా ఆరోగ్యాలతో అందరము ఉండాలని చెప్పి కృపకు పాత్రలు కావాలి. ఆ జగదంబ మహాకాళి యొక్క అనుగ్రహము ఎల్ల జనాలకు, ఈ గ్రామం ప్రజలకు అందరికీ ఆ మహాకాళి ఆశీర్వచనం ఉండాలని మనస్ఫూర్తి. శ్రీ మహాసరస్వతి మహాగురుభ్యో నమః. జగదంబ విశ్వపాలిని మహాదుర్గా మహాపరమేశ్వరి మహాకాళీ క్షేత్రం అత్యంత వైభవీతంగా ఇక్కడ 3వ రోజు అన్నపూర్ణ అలంకరణ, 3వ రోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. మన సత్యనారాయణ స్వామి మరి వాళ్ళ కమిటీ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ మహాకాళి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఈ యొక్క దర్శనం మాకెంతో చాలా సంతోషకరంగా ఉన్నది. అమ్మవారికి స్వస్తి. నాకు స్వరం లాంటిది ఎక్కువ